అన్నారు జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ. రాష్ట్రం అభివృద్ధి లేక నాశనం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమంటున్న కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీతో మా ప్రతినిధి అప్పాజీ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రచారాలు జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేస్తున్న సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పంతం నానాజీ గారు ఇక్కడ పోటీలో ఉండటం జరిగింది. అయితే ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుంది అనేది ప్రస్తుతం మన వద్ద నానాజీ గారు వస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ప్రచార పర్వం చాలా హోరుగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి, ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం అయితే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వాళ్ళే రిసీవ్ చేసుకుని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే అంత తప్పి, ఎందుకంటే ప్రజలే కోరుకున్నారు ఈ పొత్తు, ప్రజల కోరిక మేరకే పెట్టుకోబడ్డటువంటి ఈ పొత్తు ప్రజలు ఆహ్వానించడంలో ఆశ్చర్యం నాకు కనపడలేదు. ఎందుకంటే ప్రజలు అంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వెళ్ళిపోవాలన్నది పెద్ద ఒక ప్రమాణమైన ఆలోచన. అలాగే జనసేన పార్టీ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా చేస్తే మేము కాకినాడ రూరల్లో 5 సంవత్సరాలు కూడా వెంట పెట్టుకునే ఉన్నాం. ఏ రోజు ఎప్పుడు దేనికి జంకలేదు, ప్రతిదానికి నిలబడ్డాం. ప్రతిదానికి నిలబడి ప్రతి చోట అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక ప్రభుత్వం చేయలేదు. కళ్యాణ్ గారిని ఆదర్శంగా చేసుకుని మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేకటువంటి ఈవేళ ఖచ్చితంగా ప్రజలు బాగా వెనకాల ఉన్నారు, మమ్మల్ని తోడుకుని ఎదురుకుపోతూ ఉన్నారు. అంటే రోజు రోజుకు రూరల్ నియోజకవర్గంలో మీ ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే ఇప్పుడు మత్స్యకారు వచ్చిన పెద్ద ఎత్తున నాయకులు కూడా ఇప్పుడు జాయినింగ్లు కూడా జాయిన్ అవడం జరిగింది. మీరు ఏ విధంగా? మా ఎజెండా మత్స్యకారి జీవితాలు బాగు చేయాలన్నది మా కళ్యాణ్ గారి యొక్క ఎజెండా. వేటకెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఎదురు చూపులు చూసి ఆడవాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకు ఒక భద్రత కల్పించాలి, ఒక రక్షణ కల్పించాలి. అనేక సందర్భాల్లో దేహాలు కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళకి అంత్యక్రియలు చేసిన సందర్భాలు అనేక చూసి కళ్యాణ్ గారు అదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఆయన చెల్లించిపోతూ ఉంటాడు ఆయన. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన వృత్తి అది. వాళ్ళకి ఏదో మంచి వచ్చాడో చూడండి, సూర్యాపేట వెళ్ళండి, పోలవరం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఊర్లో మత్స్యకార గ్రామాలు వాకలపూడి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడన్నా మౌలిక సదుపాయాలు ఉన్నాయా? వీళ్ళకి సరైన మంచినీరు ఎవరైనా ఇస్తున్నారా? సరైన డ్రైన్లు ఎక్కడన్నా కట్టారా? దోమ కొడితే 30,000, 40,000, 50,000 అవుతుంది. దోమల మంది ఎవరైనా కొట్టారా? అసలు ఎటువంటి శ్రద్ధ పెంచుకోవట్లేదు. నేనైతే చెప్తున్నాను, అందరికీ చేస్తాను. మత్స్యకారుల మీద ప్రత్యేకంగా ఏంటంటే హాస్పిటళ్ళ దగ్గర ప్రత్యేక బృందాలు పెడతాను. నేను ప్రత్యేక బృందాలు పెట్టి మీరు హాస్పిటల్ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా నేను చూశాను అనేక సందర్భాల్లో. పేషెంట్ కన్నా 10 రెట్లు పేషెంట్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎంత పాటలు పడతా ఉన్నారో చూస్తాను. అది లేకుండా ప్రత్యేక బృందాలు పెట్టి నేను ఖచ్చితంగా అందరికీ అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మీ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి కూటమికి సంబంధించి ఇక్కడ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండింటికి తేడా ఏంటి? ఆ రెండింటికి తేడా ఏంటంటే అండి, ప్రజలకు ప్రయోజకరమైనది, అన్ని రంగాలకి కావాల్సినది, ఎలా డబ్బు ఎలా తెస్తాను, ఎలా ఖర్చు పెడతాను, ఎవరికి ఏ వర్గానికి ఎలా చేస్తాను అన్నీ చెప్పి అన్ని వర్గాలని కలుపుకుంటా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, మౌలిక సదుపాయాలు కూడా చేస్తానని చెప్పి చాలా ఖచ్చితంగా చాలా క్లియర్గా 2 అంచుల్లో మా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దానికి ఒక అనుభవశాలైనటువంటి ఒక వ్యక్తి, 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే హృదయం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరికన్నా మంచి చేయాలని ఒక ఆయన వ్యవస్థగా లేకున్నప్పటికే ఒక వ్యవస్థ చేయవలసిన పనులు ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చాడు. రైతులకి అయితే, భవన నిర్మాణ కార్మికులకి అయితే, కిడ్నీ పేషెంట్లకి అయితే, అలా హృదయం ఉన్న మనిషి, అనుభవం ఉన్న మనిషి ఇద్దరు కలిసి చేసినటువంటి మేనిఫెస్టో అది ప్రత్యేకంగా ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇతను ఉన్నాడు, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కలగజేయాలా అన్న ఆలోచనలో ఉంటున్నాడు తప్ప అతను రేపొద్దు జైలు బాగు చేస్తాడంట. జైల్లో అయ్యింది, ఎందుకంటే ఇతను మళ్ళీ జైలుకి వెళ్ళాలి కదా. ఇతను వెళ్ళి జైలు ఇతను సరి చేసుకుని మేనిఫెస్టో అవి పెడతా ఉన్నాడు. ఒక చేతితో ఇచ్చాడు. పోయినసారి మేనిఫెస్టో ఈ కాగితం, ఈసారి మేనిఫెస్టో ఈ కాగితం అన్నాడు. అన్నీ అలాగే ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి. భూకబ్జా అంటే భూకబ్జాలు అలాగే ఉంటాయి, ఇసుక అలాగే దొబ్బేస్తారు, మద్యం ఇలాగే అమ్మేస్తారు, వాలంటీర్లు పెట్టి మన ఇంట్లో ఇన్ఫర్మేషన్లు అలాగే లాగేస్తారు, దొంగ నోట్లు మామూలు దొంగ నోట్లు లాగే ఉంటాయి. ఈ నకిలీ పట్టాలు
స్థలాలు లేకుండా పట్టాలు, స్థలాలు కబ్జాలు అన్నీ అలాగే ఉంటాయని చెప్తున్నాడు అతను. ఇప్పుడు నాకు ఓటేయండి, నా మేనిఫెస్టో పార్థనలాగా అన్నీ అలాగే ఉంటాయని చెప్తున్నాడు. ఎవడన్నా బుర్రనాడు ఏమన్నా చెప్తాడు, అది ఆడి మేనిఫెస్టో. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు గుర్తించిన సమస్యలు ఏంటి? మీరు ఎమ్మెల్యే అయితే కనుక ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? సార్, నేను కాకినాడ రూరల్ కాన్స్టిట్యూషన్లో నేను గుర్తించిన సమస్య ప్రాథమికంగా ఫస్ట్ అడుగుతున్నది, ప్రతి మహిళ కూడా అడుగుతున్నది, ఫస్ట్ అడుగుతుంది మౌలిక సదుపాయాలు. ఇంట్లో వచ్చిన మురికి నీరు, డ్రైనేజ్ బయటికి వెళ్ళి మార్గమే లేదు ఎవరికి. కొంతమందికి ఉంటే అది ఈ చివరితో ఆగిపోతుంది, ఈ చివరిన ఎవడో సైడ్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మళ్ళీ అది ఇంకా ఎదరికి వెళ్ళిపోతుంది. అంతే, దానికి ప్రత్యేకమైన ఒక కాలువ వెళ్ళడం లేదు. దానివల్ల ఏంటంటే ఏ వీధి చూసినా మురికి కోపంలాగా ఉంటుంది ప్రతి వీధి కూడా. నువ్వు ఎంత సిమెంట్ రోడ్లే, ఏ రోడ్లే, ఏం చేయి, తిరిగి ఈ డ్రైనేజ్ అనేది చేయకపోతే, వ్యవస్థ చేయకపోతే ఎట్టి పరిస్థితులను పని అవుతుంది. కాబట్టి రోడ్లు, డ్రైనేజ్ మీద ప్రత్యేక శ్రద్ధ. అలాగే దోమ కొడితే 30,000 1,00,000 అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను. కుటుంబం చిదిగిపోతుంది. ఒక దోమ కుట్టడం వల్ల కుటుంబం చిదిగిపోతూ ఉంది. అలాంటి పరిస్థితులన్నీ చూశాను. కళ్ళకు కట్టినట్టు ఆడవాళ్ళు నాకు చెప్పారు. ఈ గత 4 సంవత్సరాలుగా నేను తిరుగుతూ ఉంటే ప్రతి చోట చెప్పి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు, తాగునీరు కొనుక్కునే దౌర్భాగ్య స్థితి మనకు పెట్టింది. తాగునీరు సుజలాలు కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉంటే, పెద్ద ఎత్తున నిధులుంటే ఆ నిధులన్నీ ఇక్కడ తెలియదు. ఏం చేస్తున్నాడో అర్థం అవట్లేదు. తాగునీరు నెక్స్ట్ యువతకి ఉద్యోగాలు. ప్రతి ఇంటికి వెళ్తుంటే ఆ మెట్ల కాడికి వచ్చి ఆ సెల్లెట్టుకుని ఆడుకుంటూ ఉంటే ఆ తల్లి మనసులో తినక చదివిస్తే ఎన్నాళ్ళు ఏ ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర ఏమని ఉంటుంటే ఆ తల్లి పడుతున్న బాధ అంత బాధ కాదు. ప్రతి చోట ప్రతి తల్లి తిరిగి ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రారని నువ్వేమో ఈ పాకలోంచి బయటికి ఎడితే ఇద్దరు బయటకు కొడితే తెలుస్తాయి, బయటకు ప్రజల్లో తిరిగితే తెలుస్తాయి. అంతేగాని 4 గొండాలు నట్టేసి ఎక్కడికక్కడ ప్రతి ఊరికి ఒక గొండాన్ని ఒకటి తయారు చేసి అడిగేవో పోలీస్ స్టేషన్ మద్దతు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది. వీళ్ళు తిరగేసి తొక్కేస్తారు, 2 నిమిషాలు పోతారు నా కొడుకులు. కానీ వెనకాల పోలీస్ స్టేషన్ ఉంటుంది నీకు. ఇటువంటి వ్యవస్థని మార్చి ప్రయత్నం, ముఖ్యంగా కాకినాడ లాంటి పట్టణానికి ఇంతమంది కుర్రాళ్ళు ఉన్నారు, రకరకాల క్రీడలు కానికొచ్చు. ఒక అవుట్డోర్ స్టేడియం ఉందండి, ఖచ్చితంగా ఒక అవుట్డోర్ స్టేడియం నిర్మాణం చేస్తాను నేను. అవుట్డోర్ స్టేడియం నిర్మాణం చేసి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు కూడా ఇక్కడికి వచ్చే స్థాయికి నేను తీసుకెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే బీచ్ ఉంది, వైజాగ్ వెళ్తే మనం ఖచ్చితంగా బీచ్కి వెళ్తాం. కాకినాడ వెళ్తే ఏమన్నా బీచ్కి వెళ్తారు, ఆ బీచ్లో ఏమైనా సదుపాయాలు ఉన్నాయా? ఆ రోజు చిరంజీవి గారు ఏ డబ్బులు ఇస్తే దాన్ని ఏదో బిల్డింగ్ కట్టి ప్రైవేట్ పరం చేసేసారు. ఇవాళ నేను ఉప్పాడ దాకా కూడా బీచ్ని డెవలప్ చేస్తాను. ఖచ్చితంగా బీచ్ని డెవలప్ చేసి ప్రతి శనాదివారాలు అక్కడికి వచ్చేటట్టు అందరూ అన్ని ఫెసిలిటీస్. ప్రపంచ మ్యాప్లో సూర్యాపేట, ఉప్పాడ, పోలవరం, వాకళ్ళపూడి అంటే ప్రపంచ మ్యాప్లో వచ్చేటట్టు చేస్తారు. ఎందుకంటే పర్యాటక కేంద్రంగా చేసి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేసి ప్రపంచ గూగుల్లో కొడితే తక్కువనే వాకళ్ళపూడి, సూర్యాపేట, లైట్ హౌస్ అని వచ్చేటట్టు ఆ స్థాయికి నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చివరిగా మీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజానీకానికి ఏ విధమైన పిలుపునివ్వబోతున్నారు? నేను ఒకటే అడుగుతాను, సరైన తీర్పు ఇవ్వండి, మంచి తీర్పు ఇవ్వండి. ఈ ఫ్యాక్టరీల చుట్టూ తిరిగి ఎమ్మెల్యేలని వద్దు మాకు. ఫ్యాక్టరీ వాళ్ళు నైట్ వాచ్మెన్లు కూడా పెట్టుకోక్కర్లేకుండా షిఫ్టుల మీద వాడు తమ్ముడు బాలాజీ గారు ఇంతమంది ఆ ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. వీళ్ళ ఉద్యోగాలు ఎవరైనా ఇంకొంచెం ఎండ కట్టినా తలలో ఎగరేసినా ఆడ ఉద్యోగం తీయించేయడానికి ఉద్యోగం ఆడికి ఉద్యోగం తీయించడం వృత్తి. ఎందుకంటే కొత్త తీస్తే ఒక 50,000 వస్తుంది, పాత తీసి కొత్త ఎత్తే 50,000 లక్ష వస్తుంది. అందుకని అదే వృత్తి మీద ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ పొల్యూషన్లో తేడా ఉన్నా అట్లా బ్లాక్మెయిల్, పొల్యూషన్లో తేడా అంటే పొల్యూషన్ సరి చేయించాలి అంతే తప్ప వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోకూడదు. ఇదే ఫ్యాక్టరీ చుట్టూని కంపెనీల చుట్టూ తిరుగుతా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు కలిసి వెళ్తూ ఉంటే కొన్ని గ్రామాల్లో ఏమడుగుతున్నారు తెలుసా? డ్రైనేజ్ అయ్యి లేకపోతే ఈవిడిని తిడుతున్నారు అనంతలక్ష్మి గారు. ఏదంటే అమ్మా ఆవిడని ఎందుకు తిడుతున్నారంటే మీకు కొటేషన్ కదా, మీరే కదా ఎమ్మెల్యే అన్నారు, నీ ఏ ఊరు వెళ్ళక ఎవరో తెలియక ఆ ఫ్యాక్టరీల దగ్గర తిరుగుతుంటే ఊర్లో ఎలా తిరుగుతుంది? ఎవడో ఉంటాడు ఊరిలో ఫారంపోగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఊరిలో పేటలోకి వెళ్ళి తిరిగితే తెలుస్తుంది. ఎందుకు వెళ్ళట్లేదు పేటలోకి? మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అడుగుతారు కదా. ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు అంటే సర్లే అని చెప్పి ఏదో ఊరుకుని ఎదుగులు వెళ్ళిపోతే తగ్గులు అనుకుంటారు. ఆడవాళ్ళు అడిగేస్తారు కదా,
నా రేషన్ కార్డు ఏంటి ఇదేంటి కందిపప్పు ఇచ్చి అన్నాళ్ళు అయిందిరా బాబు 2 ఏళ్ళు అయింది కందిపప్పు ఇచ్చి నువ్వేమో ఆ బియ్యం పట్టినావు మళ్ళీ నువ్వే కొనుక్కుని పోతున్నావు. ఏంటిది ఇది ప్రభుత్వ వ్యవస్థ అసలు ఇది సర్వనాశనం చేసేసారు అంతే. 5 ఏళ్ళు ఒక్కసారి చూడంటే అందరు పాపం కుర్ర అందరూ వెళ్ళారు. ఒకసారి చూద్దామని సరదా ఇచ్చేసాడు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మహిళలను యువతను అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రపంచ చిత్రపటంలోనే కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఒక గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పేసి నాన్న చెప్తున్నారు.